నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో నేడు మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక. కోరం ఉంటేనే సమావేశం. వ్యూహ ప్రతివ్యూహాల్లో పార్టీలు. మున్సిపల్ పదవుల కోసం పార్టీల కూటములు. కుర్చీ వేటలో చేతులు కలుపుతోన్న ప్రధాన ప్రత్యర్థులు. హంగ్ మున్సిపాలిటీలో పైచేయి సాధించాలన్న సీఎం రేవంత్. పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రులకు నిర్దేశం. దీర్ఘకాలిక దృష్టితోనే బడ్జెట్ను ప్రవేశపెట్టామన్న ప్రధాని మోదీ. వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నట్లు వెల్లడి. నేటి నుంచి ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు. కృత్రిమ మేధలో అగ్రస్థానంపై గురిపెట్టిన భారత్. హంగ్ మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. స్వతంత్రులు, ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం కావడంతో ఎప్పుడు ఏం జరగనుందోననే ఆసక్తి నెలకొంది. ఎలాగైనా పురపీఠాల్ని దక్కించుకోవాలని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. చైర్మన్ పదవికి నేడు ఓటింగ్ జరగనుండటంతో శిబిరాల నుంచి నేరుగా అభ్యర్థుల్ని ఓటింగుకు తరలించనున్నారు. పలు ప్రాంతాల్లో స్వతంత్రులు కీలకంగా మారడంతో వారిని మచ్చిక చేసుకుంటున్నాయి. ఎదుటిపక్షం కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. పురపోరులో అంతిమ ఘట్టం నేడు పూర్తి కానుంది. ఎన్నికైన కొత్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఏకగ్రీవం కాని చోట చెయ్యెత్తే విధానం ద్వారా ఎన్నిక జరగనుంది. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికతో పురపోరు ప్రక్రియ నేడు ముగియనుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2594 మంది కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో 414 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఉదయం 11 గంటలకు ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నం 12:30కు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నిక నిర్వహించేందుకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే గంటపాటు వేచి చూసి చైర్పర్సన్, మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తారు. రేపు కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎస్ఈసీ మరో రోజు ఖరారు చేసి అప్పుడు కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం చైర్పర్సన్లు, మేయర్లను ఎన్నుకుంటారు. వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్లకు రిజర్వేషన్లు వర్తించవు. ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల చైర్పర్సన్లలో ఎస్సీ 9, ఎస్సీ మహిళకు 8, ఎస్టీ 3, ఎస్టీ మహిళ 2, బీసీ 18, బీసీ మహిళ 18, జనరల్ స్థానాలు 27, జనరల్ మహిళలకు 31 కేటాయించారు. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఒకరే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ముందుగా చైర్పర్సన్, మేయర్, ఆ తర్వాత వైస్ చైర్పర్సన్, డిప్యూటీ ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో చైర్పర్సన్, మేయర్ ఎన్నిక నిర్వహించలేకపోతే వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా వేస్తారు. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తి ఓటు వెయ్యాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వేసిన తర్వాత సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు 5 పేపర్లపై రాసి అన్నీ కలిపేసి స్థానిక ఎన్నికల అధికారి లాటరీ తీస్తారు.
రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం సహా 13 పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ విప్ జారీ చేస్తే ఉదయం 11 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు సమాచారం ఇవ్వాలి. పార్టీల అభ్యర్థులుగా గెలిచిన వారు విప్ ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ ధిక్కరిస్తే ఆ పార్టీ 3 రోజుల్లోగా కలెక్టర్కు ఫిర్యాదు చేయొచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి నోటీసులు ఇచ్చి వివరణ కోసం వారం రోజులు గడువిచ్చి ఆ తర్వాత 2 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థికి ఆయా పార్టీలు బీఫామ్ ఇవ్వాలి. ఉదయం 10 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి బీఫామ్ సమర్పించాలి. చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసు ఇవ్వాలని జిల్లాల అధికారుల్ని ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే అభ్యర్థులు ఇచ్చిన డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని హంగు ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆయా పార్టీల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా ఇప్పటికే శిబిరాలకు తరలించారు. పురపీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సోమవారం చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిలర్లు ఎవరికి మద్దతిస్తారన్నది ఉత్కంఠగా మారింది. మారిన సమీకరణాలతో నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్కే దక్కే అవకాశాలున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పుర రాజకీయం క్యాంపు రాజకీయాలతో వేడెక్కింది. సొంత పార్టీల నేతల్ని శిబిరాలకు తరలించి చేజారకుండా చూస్తున్నారు. అధికార కాంగ్రెస్ హంగ్ మున్సిపాలిటీల్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 1, బీజేపీ 28, ఎంఐఎం 14 వార్డుల్ని గెలుచుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠం తొలుత ఎక్కువ డివిజన్లు గెలుచుకున్న బీజేపీకే అనుకూలంగా ఉందని భావించినా ప్రస్తుతం కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్తో కలిపి కాంగ్రెస్ బలం 32కు చేరడంతో నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం హస్తం పార్టీకే దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బోధన్ పురపాలికలో మొత్తం 38 వార్డులు ఉండగా కాంగ్రెస్ 17, ఎంఐఎం 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. ఇక్కడ చైర్మన్ పదవి కోసం 20 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు స్వతంత్ర అభ్యర్థిని శిబిరానికి తరలించడంతో వారి బలం 18కి చేరుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం పొత్తు ఉంటే కాంగ్రెస్ కౌన్సిలర్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించొచ్చన్న అభిప్రాయం ఉంది. అయితే ఎంఐఎం నేతలు తమ అభ్యర్థులకే చైర్మన్ పదవి కావాలని పట్టుబట్టడంతో ఎన్నిక ఉత్కంఠగా మారింది. కామారెడ్డిలో మొత్తం 49 వార్డులు ఉండగా కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, స్వతంత్రులు 3 విజయం సాధించారు. గెలిచిన 3 ఇండిపెండెంట్ల చేరికతో కాంగ్రెస్ బలం ప్రస్తుతం 22కు చేరింది. దీంతో చైర్పర్సన్ పదవిని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందోననేది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో కాంగ్రెస్ ముఖ్యులు చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా శిబిరాల నుంచి నేరుగా వచ్చే కౌన్సిలర్లు ఎవరికి మద్దతిస్తారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పరిగి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పరిగిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, పరిగి మున్సిపాలిటీ ఎన్నికలైతే జరిగిపోయాయి. ఈ పరిగి మున్సిపాలిటీకి సంబంధించి 18 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్కు 8 వచ్చాయి. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా 8 వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులు 2 గెలుపొందారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు ఒకరు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మరో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటు కీలకంగా మారింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మరి కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెర దించనుంది. అయితే మున్సిపల్ సంబంధించి అభ్యర్థులందరూ కూడా చైర్మన్ను, డిప్యూటీ చైర్మన్ ఎన్నుకోనున్నారు. అలాగే దీనికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఈరోజు ఎన్నికైతే పరిగి మున్సిపల్ సంఘం కార్యాలయంలో అన్ని ఏర్పాట్లను చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను శాంతి భద్రతల విఘాతం కలగకుండా డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే ఆర్డీవీ రవిచంద్ర కూడా వాసుచంద్ర కూడా పర్యవేక్షణను పరిశీలించారు. అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎక్స్ఐపిఎస్ మెంబర్గా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. దీనికి సంబంధించి డీఎస్పీ శ్రీనివాస్ కావచ్చు, ఆర్డీవీ వాసుచంద్ర కావచ్చు, అలాగే పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య కూడా ఏర్పాట్లను పరీక్షించారు. అయితే ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎప్పుడు ఈ ఓటింగ్ జరగనుందనే విషయాలను మనతో మాట్లాడేందుకు వాసుచంద్ర ఆర్డీఓ గారు ఉన్నారు. అలాగే కమిషనర్ కూడా వెంకటయ్య గారు ఉన్నారు. ముందుగా వాసుచంద్ర గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాసు సార్,
ఇక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఎప్పుడు ఎన్నిక ప్రారంభమవుతుంది? చైర్మన్, వైస్ చైర్మన్కి పరిగి మున్సిపాలిటీకి ఇవాళ ఎన్నిక చేయడం జరుగుతుంది. 11 గంటలకు ఎలక్ట్ అయిన సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మరియు 12:30కు మళ్ళా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగడం జరుగుతున్నది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు డిఎస్పీ గారు శ్రీనివాసు, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య గారు అండ్ నా ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి కూడా సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే, ఈ హాల్లో ఏ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆ పార్టీకి వేరువేరుగా ఏర్పాట్లు చేశారా? స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, ఎలా ఉంది సార్ ఏర్పాట్లు లోపల హాల్లో? ఏర్పాటు యాజ్ పర్ ద ప్రొసీజర్గా నామ్స్ ప్రకారం ఏర్పాటు చేయడంలో నేషనల్ పార్టీ, దాని తర్వాత రాష్ట్ర పార్టీలు, నెక్స్ట్ అసభ్యంత అభ్యర్థులకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, దీనికి సంబంధించి రహస్య ఓటింగ్ ద్వారా ఉంటుందా, చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఉంటుంది, ఎలా ఉంటుంది సార్? మీ నిబంధనలు ఏం చెబుతున్నాయి సార్? చేతులు ఎత్తే పద్ధతిలో ఉంటుందండి. వాళ్ళకు ప్రొసీజర్గా చెప్పడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా వాళ్ళు వచ్చినప్పుడు చేతులు ఎత్తి ఓటింగ్ ప్రక్రియను చేయడం జరుగుతుంది. సార్, మీకు తెలిసిందే ఇక్కడ అధికార పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పరిగి చర్చనీయాంశంగా అయింది. స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారి, ఎక్స్-అఫీషియో మెంబర్ ఓట్లు కూడా కీలకంగా మారి, అయితే వీళ్ళు వాళ్ళ మనసాక్షిగా ఓటు చేతులెత్తి ద్వారా ఉంటారు. ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందండి. మీ సభ్యులు చేయడం జరుగుతుంది. తదనంతరము వాళ్ళు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అయ్యకుండా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ చైర్మన్కి అయితే ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ ఓటు వేస్తే దాని ప్రకారం మీరు నిబంధనల ప్రకారం నిబంధనలు లోబడే చేయడం జరుగుతుంది. సార్, మీరు కూడా ప్రత్యక్షంగా ఉన్నారు, ఆర్డీఓ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలకు ముగిసే అవకాశం ఉంది సార్ అంత శక్తిగా జరిగితే? ఈరోజు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంలో మరి ప్రభుత్వం నియమించిన నియమాల ప్రకారం అన్ని ఏర్పాట్లు సమకూర్చడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారంగా మరి క్రమ పద్ధతిలో ఒక సిస్టమ్గా ఫస్ట్ ఓటింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళకు పార్టీ అభ్యర్థులకు మళ్ళీ 12:30కు మళ్ళీ ఎలక్షన్స్ అనేది ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎలక్షన్ నిర్వహించబడతారు. గౌరవనీయులు వాసుచంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీస్ వ్యవస్థ కూడా పకడ్బందీ బందోబస్తు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ సజావుగా జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నా. సార్, వెంకట్ సార్, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కీలకంగా మారారు. రెండు పార్టీలకు కూడా సరి సమానంగా వచ్చారు కదా. ఎక్స్-అఫీషియో ఓట్లు ఎవరెవరికి ఉన్నాయి సార్? ఎమ్మెల్యే గారికి ఉన్నాయి, లేకపోతే మిగతా వారికి కూడా ఎవరైనా ఇక్కడ ఓటు నమోదు చేసుకుంటారా? మీ దృష్టిలో ఏమైనా ఉంది అది? మనకు పరిగి మున్సిపాలిటీకి ఎక్స్-అఫీషియో సభ్యులుగా స్థానిక శాసనసభ్యులు ఇవ్వడం జరిగింది. మిగతా సభ్యులు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. కాబట్టి ఎవరైతే మెజార్టీగా ఉంటారో మెజార్టీ పరంగానే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సార్, ఇక్కడ సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. అభ్యర్థులకు సంబంధించి ప్రమాణ స్వీకారాలు కూడా మొదలవుతాయి. దీన్ని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఏమైనా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడి నుంచి చూసే అవకాశం ఉంటుంది? ఆ ఏర్పాట్లు సీసీ కెమెరాలు ఎలా ఉన్నాయి సార్? ప్రత్యక్షంగా వెబ్ కాస్ట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది ఇక్కడ. అటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకంగా మేము కూడా ఒక వీడియోను ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులు కూడా బయట వాళ్ళకు గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి మేమంతా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎన్ని గంటలకు ప్రారంభం అయిపోతుంది సార్ ఈ ఓటింగ్ అంతా? ఓటింగ్ పూర్తి స్థాయిలో 12:30 వరకు స్టార్ట్ అవుతుంది. 12:30 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1.5 లోపల అయిపోతుంది. 1:30 లోపల కంప్లీట్గా చేస్తాం. ఇది మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య గారు, అలాగే పరిగికి సంబంధించి ఆర్డీఓ వాసుచంద్ర గారు కూడా చెబుతున్నారు. అయితే డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పర్యవేక్షణ చేశామని చెబుతున్నారు. 12 గంటల్లో ఆ ప్రాంతంలో కూడా ఓటింగ్ అంతా కూడా సజీవంగా జరిగేందుకు చూస్తామని చెప్పారు. అయితే ఏ పార్టీకి ఇక్కడ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అటు అధికార కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందితే చెరొకరు ఆయా పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ ఎక్స్-అఫీషియో మెంబర్గా కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే మాత్రమే నమోదు చేసుకున్నారని వీళ్ళు చెబుతున్నారు. అయితే లోపల ఓటింగ్కి సంబంధించి వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కార్యాలయం కూడా అన్ని ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలు కూడా నమోదు చేశామని ఇక్కడ ఆర్డీఓ కావచ్చు, అలాగే కమిషనర్ కావచ్చు, డిఎస్పీ శ్రీనివాస్ కూడా చెబుతున్నారు. ఆ గౌతమ్, ఇప్పటివరకు కూడా పరిగికి సంబంధించి మున్సిపల్ ఎన్నికకి సంబంధించి తాజా సమాచారం ఇది. ఓవర్ టు స్టూడియో. మేయర్, చైర్మన్ ఎన్నికకి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీలతో కాంగ్రెస్ చైర్మన్ పీఠాలను దక్కించుకోగా ఇతరుల మద్దతుతో మహబూబ్ నగర్, దేవరకద్ర, గద్వాలలో గెలుచుకోనుంది. ఐజాలో బీఆర్ఎస్, వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు చైర్మన్ పీఠాన్ని అలంకరించనున్నారు.
ఎక్స్-అఫీషియో సభ్యుని ఓటుతో బీఆర్ఎస్ అలంపూర్లో చైర్మన్ పదవిని దక్కించుకోనుంది. చెరో 3 వార్డులు గెలుచుకున్న అమరచింతలో ఎవరు చైర్మన్ పదవిలో కూర్చోబోతున్నారో నేడు తేలనుంది. ఎక్స్-అఫీషియో ఓటుతో నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ 18 మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ ఎన్నికకి సర్వం సిద్ధమైంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లుండగా కాంగ్రెస్ 29 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. 5 స్వతంత్రులు గెలుపొందగా అందులో 4 కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోగా బరిలో నిలిచి గెలుపొందిన వారే. వారి మద్దతు కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనుంది. ఈ మేరకు కాంగ్రెస్ కార్పొరేటర్లు, స్వతంత్రులు ఇప్పటికే శిబిరాలకు తరలి వెళ్లారు. వారంతా నేరుగా ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరు కానున్నారు. కాగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. మేయర్ పదవి కోసం కాంగ్రెస్ లోనే కీలకంగా 2 కార్పొరేటర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో కార్పొరేటర్ల అభిప్రాయ సేకరణ చేసి అధిష్టానం నిర్ణయం మేరకు మేయర్ పేరును సీల్డ్ కవర్లోనే పంపుతున్నట్లు సమాచారం. భూత్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. 8వ వార్డు నుంచి గెలుపొందిన బాల్కోటికి చైర్మన్ పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. వైస్ చైర్మన్ ఎవరో సీల్డ్ కవర్లోనే నేడు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దేవరకద్రలోనూ కాంగ్రెస్ 12 వార్డుల్లో 6 దక్కాయి. స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో చైర్మన్ పదవిని అధికార కాంగ్రెస్ దక్కించుకోనుంది. బీసీ మహిళకు రిజర్వ్ అయిన చైర్మన్ స్థానం కౌన్సిలర్ దమయంతికి దక్కే అవకాశం ఉంది. నారాయణపేట మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అక్కడ 24 వార్డులకు భాజపా 11 గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థి ఒకరు భాజపాలో చేరడంతో ఆ పార్టీ బలం 12కి పెరిగింది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఓటుతో చైర్మన్ పీఠాన్ని భాజపా కైవసం చేసుకోనుంది. చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందో అధిష్టానం నిర్ణయించనుంది. కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకుంది. భారాస 2 కౌన్సిలర్లు, 2 ఎంఐఎం, మరొకరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు జట్టు కడితే కాంగ్రెస్ బలం 12కు చేరుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఓటు వేస్తే కాంగ్రెస్ బలం 13కు చేరుతుంది. ఈ నేపథ్యంలో టాస్ డిప్ పద్ధతిలో చైర్మన్ ని ఎన్నుకునే అవకాశం ఉంది. భారాస కౌన్సిలర్లు 2 కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా లేదా అన్నదే ప్రశ్నగా మిగిలింది. భారాస మద్దతు లేకుండా నారాయణపేట కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. మక్తల్లో కాంగ్రెస్ కి స్పష్టమైన మెజారిటీ ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి 4, జనరల్ నుంచి 2 చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎవరిని పదవి వరించనుందో చైర్మన్ ఎన్నిక సమయంలో తేలనుంది. కోస్గిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. చైర్మన్ గా నాగులపల్లి నరేందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మద్దూరులో హస్తం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. పోటీ తీవ్రంగా ఉన్నందున చైర్మన్ ఎవరో ఇవాళే వెల్లడి కానుంది. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్లో కాంగ్రెస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. పేర్లు చైర్మన్ ఎంపిక సందర్భంగా వెల్లడించే అవకాశం ఉంది. కల్వకుర్తి చైర్మన్ భృంగి రత్నమాల ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. వనపర్తిలో చైర్మన్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. చైర్మన్ గా 33వ వార్డు కౌన్సిలర్ మాధవి, డిప్యూటీ చైర్మన్ గా 5వ వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆత్మకూరు చైర్మన్ స్థానాన్ని హస్తం పార్టీ గెలుచుకోగా 7వ వార్డు కౌన్సిలర్ నాగమణి, 10వ వార్డు కౌన్సిలర్ జుబేదా ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. డిప్యూటీ చైర్మన్ గా నల్లగొండ శ్రీనివాసులు ఎన్నిక లాంఛనమే. కొత్తకోట మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. 9వ వార్డు కౌన్సిలర్ అరుణ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గా 13వ వార్డు కౌన్సిలర్ సునీత పల్లవి ఎన్నిక కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పేర్లు ప్రకటించింది. పెబ్బేరు మున్సిపాలిటీ జనరల్ కు రిజర్వ్ అయినందున 9వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ 2వ వార్డు కౌన్సిలర్ సుమిత్రకు దక్కే అవకాశం ఉంది. అమరచింతలో హంగు ఏర్పడింది. కాంగ్రెస్, భారాస, భాజపాకు చెరో 3 స్థానాలు, సిపిఎం కు 1 వార్డు దక్కాయి. ఈ నేపథ్యంలో భారాస, భాజపా కలిసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనున్నాయి. ఎవరికి చైర్మన్ పదవి ఇవ్వాలనే విషయంపై స్పష్టత లేదు. చెరో 2.5 ఏళ్లు చైర్మన్ పదవి అనుభవించాలని నిర్ణయానికి వచ్చాయి. కానీ ఎవరు ముందు ఆ పదవిని చేపట్టాలన్నది సమస్యగా మారింది. మంత్రి వాకిటి శ్రీహరి సైతం ఎక్స్ అఫీషియో సభ్యునిగా అక్కడే ఓటు నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్, సిపిఎం, మంత్రి ఓటు కలిసినా ఆధిక్యం రాదు. ఎవరు చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తారో వేచి చూడాల్సిందే.
గద్వాలలో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. స్వతంత్రులు ఎంఐఎం మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అలంపూర్ మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది. కాంగ్రెస్ భారాసాకు చెరో 5 స్థానాలు దక్కాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా అలంపూర్ పీఠాన్ని భారాసా కైవసం చేసుకోనుంది. 6వ వార్డు కౌన్సిలర్ పిండి జయరాములను చైర్మన్ పదవి వరించే అవకాశం ఉంది. ఐజలో భారాసాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. భారాసా కౌన్సిలర్ సీఎం సురేష్ చైర్మన్ పదవిని దక్కించుకోనున్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చేజిక్కించుకుంది. చైర్మన్ స్థానం కోసం 5వ వార్డు కౌన్సిలర్ యుగంధర్ రెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ మంజులా పోటీ పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు తెరతీశాయి. ప్రధానంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఆయా పార్టీల విజేతలు మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలు చేయడంతో ఆయా మున్సిపాలిటీలో ఏర్పడిన హంగ్ను ఏ పార్టీ ఛేదించి పురపీఠాన్ని సొంతం చేసుకుంటుందోనన్న ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 3 జిల్లాల్లో 19 మున్సిపాలిటీలు ఉంటే తూప్రాన్, గడ్డపోతారం, దుబ్బాక, చేర్యాల, గుమ్మడిదల, గజ్వేల్ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జోగిపేట, నారాయణఖేడ్, రాయంపేట్, హుస్నాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జహీరాబాద్, ఇస్నాపూర్, కోహ్లీ ఇంద్రేశం, జిన్నారం, మెదక్, నర్సాపూర్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడిన చోట స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఎంఐఎం, బీజేపీ కీలకంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీతో స్వతంత్రులను తిప్పుకునేందుకు యత్నించాయి. హంగ్ ఏర్పడిన చోట ఇప్పటికే బీఆర్ఎస్ తరఫు నుంచి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పలుమార్లు చర్చలు జరిపారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో 26 వార్డులుంటే కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, 4 స్వతంత్రులు గెలిచారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం బీఆర్ఎస్ కి పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఉండగా ఏ పార్టీకి స్వతంత్రులు మద్దతిస్తారో వారే పురపీఠాన్ని గెలిచే అవకాశం ఉంది. ఆ మేరకు స్వతంత్రుల మద్దతు కోసం 2 పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండటంతో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2, స్వతంత్రులు 1 గెలిచారు. చైర్మన్ పీఠం కోసం 10 స్థానాలు కావాల్సి ఉంది. బీజేపీతో పాటు స్వతంత్రుల మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. జిన్నారంలో 20 వార్డులో బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, బీజేపీ 4, 2 స్వతంత్రులు గెలుపొందారు. ఎవరికీ మ్యాజిక్ రాకపోవడంతో స్వతంత్రులు బీజేపీతో మంతనాలు చేస్తున్నాయి. జహీరాబాద్ లో 37 వార్డుల్లో ఏ పార్టీకి స్వచ్ఛమైన మెజారిటీ రాకపోవడంతో హంగి ఏర్పడింది. బీఆర్ఎస్ 15 సీట్లు సాధించగా కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, 3 స్వతంత్రులు విజయం సాధించారు. చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తున్నాయి. హంగ్ నెలకొన్న మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2 పార్టీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. మెదక్ లో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో మరో 2 సీట్ల కోసం బీజేపీ, బీఎస్పీతో గులాబీ పార్టీ చర్చలు జరుపుతోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో రాజకీయం రసకందాయంలో పడింది. బీఆర్ఎస్కు మ్యాజిక్ మార్క్ దాటినా ఇక్కడ కాంగ్రెస్ పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజా సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించి పురపీఠాల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి మరి కాసేపట్లో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా పరోక్ష పద్ధతిలో ఈ చేతులెత్తి తమ మద్దతును తెలియజేసే విధంగా ఈ ఎన్నిక జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే మెజార్టీ వచ్చినటువంటి 7 మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక లాంఛనం కానుండగా ఇక తొర్రూరు చాలా ఉత్కంఠగా మారనుంది. ఏం జరుగుతుందన్నది తీవ్ర సస్పెన్స్ నెలకొంది. ముఖ్యంగా కాసేపట్లో ఇక్కడికి ఇటు బీఆర్ఎస్ వార్డు సభ్యులు అలాగే కాంగ్రెస్ వార్డు సభ్యులు కూడా వస్తారు. మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ 16 వార్డులకు గాను ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ ఇక్కడ 9 వార్డులను గెలుచుకుంది. అలాగే కాంగ్రెస్ 7 వార్డులను గెలుచుకుంది. 7, 9 మొత్తం 16. అలాగే తర్వాత ఇక ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, అలాగే ఎమ్మెల్యే కడియం కావ్య, అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వీళ్ళకి 2
ఎక్స్ అఫీషియో ఓట్లతోటి చెరి సమానంగా మారాయి. అంటే 9-9 మారాయి. దీంతో ఈ పురపీఠం ఎవరు గెలుచుకుంటారన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే కడియం కావ్య వరంగల్ నగరపాలక సంస్థలో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా నమోదు చేసుకున్నందున మళ్ళీ ఎలా వేస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఇది చెల్లుబాటు కాదు అని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రక్రియ అనేది 11 గంటలకు ప్రారంభంగా కానుంది. ఇక మహబూబాద్ సంబంధించి అక్కడ ఏదైతే స్వతంత్రుల మద్దతు అలాగే ఎక్స్ అఫీషియో ఓట్లతోటి మహబూబాద్ పీఠాన్ని కైవసం చేసేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇక జనగామ అత్యంత కీలకం. అలాగే చాలా ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి జనగామ మున్సిపాలిటీకి సంబంధించి కూడా చెరి సమానంగా ఉండడంతో ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్కి చెరి సమానంగా ఉండడంతో అక్కడ స్వతంత్రుల మద్దతు చాలా కీలకం కానుంది. ఇద్దరు స్వతంత్రులు ఇటు బీఆర్ఎస్కు అలాగే ఇద్దరు కాంగ్రెస్కి కూడా మద్దతు పలుకుతున్నారన్న దాంతో సరిగ్గా ఆ సమయంలో ఎవరు ఎటువైపు ఉంటారన్నది తీవ్ర ఉత్కంఠ మారింది. ఇక కేసముద్రం సంబంధించి అక్కడ ఎంపీ బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటుతోటి మెజార్టీ కాంగ్రెస్ వైపు రానుంది. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పురపీఠాన్ని చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఇవి మినహా మిగతా 7 చోట్ల కూడా చాలా అంటే లాంఛనమే మున్సిపాలిటీ సంబంధించి చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం. ఇక అన్ని మున్సిపాలిటీ వద్ద కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక కాసేపట్లో ముఖ్యంగా ఏదైతే క్యాంపులకు తమ వారిని కాపాడుకోవడానికి క్యాంపులకు తరలించినటువంటి వార్డు సభ్యులు అంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. మేయర్ చైర్పర్సన్ ఎన్నికల కోసం చిత్ర విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒక్కటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీలో ఏకమవుతున్న విశేషం. హంగేర్పడ్డ చోట్ల అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఈ ఏకీకృత మంత్రాన్ని జపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సాధ్యమైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు హంగ్ మున్సిపాలిటీలపై ప్రధానంగా గురిపెట్టారు. ఇతర పార్టీల వారితో పాటు స్వతంత్ర కౌన్సిలర్లను చేర్చుకుంటున్నారు. మెజారిటీ లేని మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెడుతోంది. స్థానిక పరిస్థితులకు తగ్గట్టు ఇతర పార్టీల కౌన్సిలర్ల మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది. హంగేర్పడిన చోట్ల అవసరమైతే ప్రధాన ప్రత్యర్థి పార్టీలో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మద్దతు కోసం మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హంగేర్పడిన స్థానాల్లో కొన్నింటినైనా దక్కించుకోవాలని ఆశలు పెట్టుకున్న బీజేపీ మారుతున్న రాజకీయ పరిణామాలతో సందిగ్ధతలో పడింది. కొత్తగూడెం మేయర్ పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకోవడానికి కాంగ్రెస్తో ఒప్పందం చేసుకున్న సిపిఐ కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ బీజేపీకి దక్కాలంటే మరో 3 మద్దతు కావాలి. కమలం పార్టీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కౌన్సిలర్లు ఏకమవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్లు చెరి 14 వార్డులు గెలిచాయి. స్వతంత్రులు 5, బీజేపీ నుంచి 1 గెలవగా కాంగ్రెస్ నుంచి 2, స్వతంత్రుల నుంచి మరో 2 మద్దతు కోసం గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసేందుకు చర్చలు జరిగాయి. కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అమరచింతలోని 10 వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ తో కలిసి ఒకచోట సిపిఎం గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలో ఏకమయ్యాయి. అయితే కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం కావడంతో చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏకమైనట్లు సమాచారం. ఇక్కడ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది. అయితే ఆ పార్టీకి చెందిన 2 వర్గాలు చైర్పర్సన్ పీఠాన్ని ఆశిస్తుండటంతో ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి స్థానం ఎవరికన్నది ఇంకా స్పష్టత లేదు. ఇక్కడ బీజేపీకి మరో 4 మద్దతు అవసరముండగా స్వతంత్రులపై ఆశలు పెట్టుకుంది. రాయకల్ పురపాలికలో మెజారిటీ స్థానాల్ని కమలం కైవసం చేసుకుంది. అయితే చైర్పర్సన్ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మద్దతు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలంపూర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 5 స్థానాలు గెలుపొందాయి. ఎక్స్ అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కావడంతో మున్సిపల్ చైర్మన్ పదవి ఆ పార్టీ ఖాతాలో చేరే సూచనలున్నాయి. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు 13, కాంగ్రెస్ కూటమికి 13 వార్డులు దక్కగా 4 ఇండిపెండెంట్లు గెలుపొందారు. స్వతంత్రుల్లో 2 బీఆర్ఎస్ కు, మరో 2 కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన స్వతంత్రులపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 10 వార్డుల్ని కైవసం చేసుకుని పూర్తి ఆధిక్యం సాధించింది. 5 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ తమ సభ్యుల్ని లాగకుండా చర్యలు చేపట్టింది. వర్ధన్నపేటలో 6 వార్డులతో బీఆర్ఎస్ కు ఆధిక్యమున్న 5 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ఓ స్వతంత్రుణ్ణి తమ వైపునకు తిప్పుకోగలిగింది. ఎక్సాఫిషియో సభ్యుడిగా తమ ఎమ్మెల్యే నాగరాజు ఓటు కూడా ఉండడంతో కాంగ్రెస్ కు మున్సిపల్ పీఠం దక్కే అవకాశాలు ఉన్నాయి. 36 వార్డులున్న మహబూబాబాద్ లో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11 చోట్ల గెలవడంతో హంగేర్పడింది. సిపిఎంకు చెందిన 3 పాటు స్వతంత్రులతో కలిపి కాంగ్రెస్ బలం 21కి పెరిగింది. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల పీఠానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, పురపోరులో ఇవాళ కీలక ఘట్టం పూర్తి కానుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించిన పాలక వర్గాలు కొలువు తీరుతున్నాయి. ఉదయం 11 గంటలకు ముందుగా కౌన్సిలర్లు, అదేవిధంగా మేయర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత 12 గంటలకు మేయరు, డిప్యూటీ మేయరు, కౌన్సిలర్లు, వైస్ కౌన్సిలర్ల ఎన్నిక జరగనుంది. దీనికోసం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక కార్పొరేషన్ ఉంది. అయితే 7 మున్సిపాలిటీల్లో దాదాపు 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యత సాధించింది. అయితే ఈ 5 మున్సిపాలిటీల్లో చూసుకుంటే ఆర్మూరు, భీమ్గల్లు, బోధన, అదేవిధంగా ఎల్లారెడ్డి, బాన్స్వాడ, ఈ బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యత సాధించడంతో అక్కడ కాంగ్రెస్ చైర్మన్లు, అదేవిధంగా వైస్ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ మాత్రం గత 3 రోజులుగా కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఇప్పుడైతే కొంత ఉత్కంఠకు తెరపడింది. నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఒక బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇప్పటికే కాంగ్రెస్ శిబిరంలో చేరారు. దీంతో 17 తర్వాత ఒక బీఆర్ఎస్ అభ్యర్థి 18, ఎంఐఎంతో కలుపుకొని దాదాపు 32 ఓట్లు కాంగ్రెస్కు బలం చేరింది. అయితే ఎక్సాఫిషియో సంబంధించి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ 2 ఎక్సాఫిషియో ఓట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం ఆ కాంగ్రెస్ బలం 32కి చేరింది. 32 చేరడంతో కాంగ్రెసే ఇక్కడ మేయర్ పీఠాన్ని అధిష్ఠించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్కు సంబంధించి 49వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచినటువంటి ఉమారాణి, అదేవిధంగా పంచరెడ్డి లలిత కూడా రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరైనా ఒకరు ఒక మేయర్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుని ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎంఐఎం చెందినటువంటి తగేసిన్ను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ నిన్ననే ప్రకటించింది. అయితే ఇక మళ్ళీ కామారెడ్డి మున్సిపాలిటీ కూడా కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కాంగ్రెస్ 19 చోట్ల, బీఆర్ఎస్ 11 చోట్ల, బీజేపీ 16 చోట్ల విజయం సాధించింది. అయితే అక్కడ కొంత గత 3 రోజుల్లో కొంత దోబుచ్చులాడిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇప్పుడైతే కొంత ఉత్కంఠకైతే తెరపడినట్టు మనకు ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ 2 కలిపి ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అయితే కైవసం చేసుకున్నారు. అదేవిధంగా బోధన సంబంధించి కూడా బోధనలో కాంగ్రెస్, ఎంఐఎం కలిపి వైస్ చైర్మన్, అదేవిధంగా చైర్మన్ పదవులను కైవసం అయితే చేసుకున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వైస్ చైర్మన్, అదేవిధంగా మేయర్ ఎన్నిక సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. కాసేపట్లో అందరూ కూడా క్యాంపుల నుంచి నేరుగా ఆయా మున్సిపల్ ఆఫీసులకు తరలి వచ్చి ఇక్కడ ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత వైస్ చైర్మన్, అదేవిధంగా మేయర్ ఎన్నిక అయితే జరగనుంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్, చైర్మన్ల ఎంపికకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జైపాల్. కరీంనగర్ కార్పొరేషన్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠంపై బీజేపీ, కాంగ్రెస్ వెనక్కి తగ్గడం లేదు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ గౌతమ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ ఎన్నికకు ఇప్పటికే క్యాంపులకు తరలి వెళ్లిన కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ నగరపాలక సంస్థ వద్ద ఉన్నాం. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఏర్పడిన పరిస్థితి ఉంది. సో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మరికొందరు స్వతంత్రులతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపిందని చెప్పవచ్చు. కౌంటింగ్ జరిగిన రోజునే స్వతంత్రులతో కలిపి
స్వతంత్రులతో కలిపి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగాయి. కాకపోతే నిన్న వేములవాడలో మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ చేసిన వ్యాఖ్యలు కాసింత కలకలం లేపాయని చెప్పవచ్చు. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతో పాటు మాకు కూడా మేయర్ ఫామ్ చేసే అవకాశం ఉందని, మేము కూడా మేయర్గా రేస్లో ఉన్నామని ప్రకటించడంతో అప్పుడు కౌంటింగ్ రోజు బీజేపీలో చేరిన 15వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి చేరిన జ్యోతి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరడంతో కాసింత కలకలం రేపింది. ప్రస్తుతం శిబిరాలకు తరలి వెళ్ళిన కార్పొరేటర్లు క్యాంపుల వారీగా ఇక్కడికి వస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోనున్న కార్పొరేటర్లు మేయర్ ఎన్నిక కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన ఒకరిద్దరు కార్పొరేటర్లు లోపలికి వెళ్ళి అధికారిక ప్రక్రియ చేపడుతున్నారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్ ఎన్నికకు సంబంధించిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ కరీంనగర్ నగరపాలక సంస్థలో మొత్తం 66 డివిజన్లు ఉండగా 66 డివిజన్లలో బీజేపీ 30 మాత్రమే గెలిచింది. మిగిలిన ఎక్స్ అఫీషియో ఓట్లు 3, ఒక ఎమ్మెల్యే, మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యేతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ కోటాలో ఒక ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుంది. మొత్తం 69 ఓట్లుగా లెక్కించే ఈ కరీంనగర్ కార్పొరేషన్లో 35 ఉన్నవారు మేయర్ పీఠాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 35 మ్యాజిక్ ఫిగర్ ఎవరు దాటుతారనే అంశం మరి కాసేపట్లో తేలనుంది. ఇందుకు సంబంధించి ఏ పార్టీకి వారు మద్దతు ప్రకటిస్తారు. ఇప్పుడు 9 కార్పొరేటర్లు గెలిచిన బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ప్రకటిస్తుందనే అంశం ఇక్కడ కీలకంగా మారింది. వారు బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి వస్తారా లేదా, ఓటింగ్లో పాల్గొంటారా లేరా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే బీజేపీ వారికి స్పష్టమైన మెజారిటీ, అంటే 34 ఓట్ల మెజారిటీ ఉంది. ఆ 34 ఓట్ల మెజారిటీతో వాళ్ళు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఓటింగ్లో పాల్గొంటారా, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ఓటింగ్కి దూరంగా ఉంటారు. అంటే ఓటింగ్కి దూరం అంటే మేయర్ ఎన్నిక ఇక్కడికి వచ్చినాక సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చేయెత్తి మేయర్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేయర్ ఎన్నిక సమయంలో వారు హాల్లో ఉండి కూడా చేయెత్తకుండా ఓటింగ్లో పాల్గొనకుండా ఉంటారా, లేదు అంటే తటస్థంగా ఉంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ ఓటు ఎటు బీఆర్ఎస్ వారి మద్దతు ఎవరికి ఉంటుంది అనే అంశం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కౌన్ బనేగా కరీంనగర్ మేయర్ అనే ప్రశ్నకి మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. ఇది ఇక్కడి పరిస్థితి. గౌతమ్. మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో హంగు ఏర్పడ్డ చోట కాంగ్రెస్దే పైచేయి కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో జూమ్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎక్స్ అఫీషియో ఓట్లను అవసరమైన చోట అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి మున్సిపాలిటీని సవాల్గా తీసుకోవాలని, అవి పార్టీకి దక్కేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ మంత్రులు, ముఖ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో జూమ్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా హంగేర్పడిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించేలా ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ఎక్స్ అఫీషియో ఓట్లు అవసరమైన చోట నేతలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల సభ్యులు కాంగ్రెస్లోకి రావడానికి ఆసక్తిగా ఉంటే వారిని తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. పలువురు మంత్రులు తాజా పరిస్థితుల్ని ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. మొత్తం 34 హంగ్ మున్సిపాలిటీల్లో 25కు పైగా కాంగ్రెస్ కు దక్కే అవకాశాలున్నాయని చెప్పినట్లు సమాచారం. 7-8 చోట్ల కాస్త ఇబ్బంది ఉన్నా వాటిని కైవసం చేసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎంకు వివరించినట్లు తెలిసింది. ప్రతి మున్సిపాలిటీని సవాల్గా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవి పార్టీకి దక్కేలా చూడాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. నిజామాబాద్ మేయర్ పీఠానికి అవసరమైన మెజారిటీ కన్నా మరో 3 ఓట్లు కాంగ్రెస్ కు ఎక్కువగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు చెప్పినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ గౌతమ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మున్సిపల్ పురపోరు తుది దశకు చేరిందని చెప్పొచ్చు. ఈరోజు జరిగేటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఒక ఉత్కంఠ రేపుతుంది. మొత్తం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 13 మున్సిపాలిటీలను ఇప్పటికే 6 హస్తగతం కాగా 4 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది.
మొయినాబాద్, ఆలియాబాద్, పరిగి మాత్రం హంగ్ ఏర్పడడంతో ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఎలా ఉండబోతుందనేది అటు రాజకీయ పార్టీల్లోనూ స్థానికంగానూ తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మున్సిపాలిటీకి లా ఉన్నాము. ఇక్కడ ఈ మొయినాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7, బీజేపీ 4, స్వతంత్రులు 5 గెలిచారు. సో దీంతో ఇక్కడ చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే మొత్తం 14 మంది కౌన్సిలర్ల అవసరం కాగా ఇప్పుడు ఈ సంబంధించి మొయినాబాద్ మున్సిపాలిటీలో స్వతంత్రులు చాలా కీలకంగా మారని చెప్పొచ్చు. అయితే ఆ 5గురిలో కూడా 2 కాంగ్రెస్ రెబల్, 3 బీజేపీ రెబల్స్ ఉండడంతో ఈ 5గురిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది కూడా పోలింగ్ రోజు నుంచి, కౌంటింగ్ రోజు నుంచి కూడా ఒక ఉత్కంఠగా మారింది. ఫలితాలు వెలువడిన మరుక్షణమే బీజేపీకి సంబంధించినటువంటి 2, అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి మరో 2 రెబల్స్ కాంగ్రెస్ వైపు మళ్ళడం అనేది ఇక్కడ చాలా ఉత్కంఠగా రేపుతుంది. మొత్తంగా బీజేపీ, బీఆర్ఎస్కి సంబంధించి కలిసినట్లయితే ఇక్కడ 11 మంది ఉండగా మరో 3 స్వతంత్రులు అవసరం పడింది. దాంతో చేవెళ్ళ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నప్పటికీ అటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి అనుకూలంగా లేదు. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం అత్యవసరం రాగా, కానీ ఆయనకు చేవెళ్ళ మున్సిపాలిటీలో ఓటు హక్కు ఉండడంతో మొయినాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ఓటు వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. దీంతో అవలీలగా చైర్మన్ పీఠం కాంగ్రెస్కు దక్కుతుందని ఆ వర్గాలు భావిస్తున్నప్పటికీ అక్కడే స్వపక్షంలో ఒక విపక్షంలా తయారయ్యారు స్వతంత్రంగా మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థులు. దీంతో స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి వైస్ చైర్మన్ కోసం పట్టుబడుతున్నారు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి బాధ్యతను చేవెళ్ళ మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. చైర్మన్, వైస్ చైర్మన్లను నిర్ణయించేటువంటి అధికారం ఆయనకు కల్పించడంతో మొత్తం కూడా క్యాంపు రాజకీయాల్లో ఎవరు వైస్ చైర్మన్, ఎవరు చైర్మన్ అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఒక్కొక్కరుగా క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి 11 గంటల నుంచి 12:30 వరకు జరిగేటువంటి ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దానిలో కీలకంగా మారబోతున్నారు. అయితే వైస్ చైర్మన్కు సంబంధించి స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి 3 స్వతంత్రుల్లో 2 కూడా పోటీ పడుతున్నారు. ఎవరికి కావాలనేది కూడా చాలా కీలకంగా మారింది. దీంతో అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. మొయినాబాద్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏ పార్టీకి కూడా మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేసేసి మొయినాబాద్ మున్సిపాలిటీ తొలిసారిగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొయినాబాద్ మున్సిపాలిటీ తొలిసారిగా ఏర్పడింది. తొలిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ చైర్మన్ పీఠంలో కాంగ్రెస్ అభ్యర్థి కూర్చోవాలని చెప్పి పట్టుబట్టింది. దీంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఇటు బారాసా కావచ్చు, ఇటు బీజేపీకి కావచ్చు, రెండింటికి కూడా చిక్కకుండా, ఎందుకంటే వాళ్ళకు కూడా స్పష్టంగా మెజార్టీ రాలేదు. బీఆర్ఎస్, బీజేపీ కలిపి ఈ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే వ్యూహాన్ని రచించినప్పటికీ అందుకు పై ఎత్తు వేసేసి స్వతంత్రంగా గెలిచినటువంటి 5గురిలో 3 తన వైపుకు తిప్పుకోవడంతో మెజార్టీ స్థానానికి దగ్గరగా ఉంది. కానీ ఎక్స్ అఫీషియో సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి నేపథ్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ ఖచ్చితంగా కాంగ్రెస్కే దక్కుతుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. మరి 12:30 వరకు ఓటింగ్ విధానంలో జరిగేటువంటి ప్రక్రియలో ఎలా మలుపు తిరుగుతుంది, మొయినాబాద్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇంకా ఉత్కంఠంగానే మిగిలింది. అటు ఆమన్గల్కి సంబంధించి కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆమన్గల్కి సంబంధించి పూర్తి మెజార్టీ అక్కడ బీఆర్ఎస్కి వచ్చినప్పటికీ ఒకే ఓటు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ చైర్మన్ పీఠం పైన కన్నేసింది. దీంతో అక్కడ బీజేపీ, అక్కడ బీఆర్ఎస్ ఒకవైపు ఉండగా కాంగ్రెస్ మాత్రం అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులను కూడా కలుపుకొని కాంగ్రెస్ ఆమన్గల్ స్థానాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 2 మున్సిపాలిటీల్లో కీలకంగా మారగా వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పరిగి కూడా అత్యంత కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక అనేది క్షణక్షణానికి ఉత్కంఠగా మారింది. మరి కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా క్యాంపులను వీడి మున్సిపాలిటీకి వచ్చేటువంటి తరుణంలో ఎలాంటి మరుపులు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ఇక ఆదిలాబాద్లో తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ సహా మరో 10 మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్, అట్లాగే మేయర్, ఉప మేయర్
ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతుంది. మొత్తం 11 స్థానాల్లో ఇలా మంచిర్యాల కార్పొరేషన్, మిగతా అన్ని మున్సిపాలిటీలు మంచిర్యాల సహా లక్షెట్పేట, చెన్నూరు, నిర్మల్ అంటే మంచిర్యాల కార్పొరేషన్, నిర్మలు, చెన్నూరు, లక్షెట్పేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. అంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ మంచిర్యాలలో కాంగ్రెస్ మేయరు, డిప్యూటీ మేయరు, అట్లాగే మిగతా నిర్మలు, చెన్నూరు, లక్షెట్పేటలో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సునాయాసంగా అవుతుంది. అందులో ఎవరు అభ్యర్థి అనేది కాసేపట్లో తేలిపోనుంది. ఇక మిగిలిన ఆదిలాబాదు, బెల్లంపల్లి, కేతనపల్లి, ఖానాపూరు, బైన్సా, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో మాత్రం 7 చోట్ల హంగు ఏర్పడింది. ఈ హంగులో ఎవరికి పొత్తు ఉంటుంది, ఎవరికి పొత్తు ఉండదని కొంత ఆసక్తిగా మారింది. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చల ఫలితం కొలక్కి రాలేదు. ఇవాళ ఉదయం కూడా నువ్వా నేనన్నట్టు కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి వస్తే ఇది మొత్తం 49 స్థానాలు, 49 స్థానాల్లో 21 స్థానాలను భాజపా గెలుచుకుంది. అంటే ఏకైక పార్టీ, పెద్ద పార్టీగా అవుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ 11 స్థానాల్లో, ఎంఐఎం, భారస చెరో 6 స్థానాల్లో గెలుపొంది. 5 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచింది. ఈ స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు కాబట్టి ఇక్కడ భాజపాకు ఆధిక్యత ఉన్నప్పటికీ కాంగ్రెస్ దీన్ని అటు ఎంఐఎం, అటు భారస స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం కూడా కీలకంగా మారింది. కానీ కాంగ్రెస్లో చైర్మన్ అభ్యర్థి ఎవరనేది తేలలేదు. స్వతంత్రంగా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బండారి సతీష్ అంటే ఆయన సతీమణి అనుషకు చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పే షరతు మీద ఆయన మద్దతు లభించింది. దానికి అందులో కాంగ్రెస్లోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మద్దతు ప్రకటించారు. కానీ కాంగ్రెస్లో హ్యాట్రిక్ కౌన్సిల్గా ఏర్పడింది అంబకంటి అశోక్ సతీమణి గెలిచారు. ఆమెకు కూడా చైర్మన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్లోని మరొక వర్గము అట్లా కోల్పోయింది. కానీ దీనికి స్వతంత్ర అభ్యర్థులు అంగీకరించలేదు. ఫలితంగా ఇప్పుడు ఎంఐఎం అట్లాగే బీఆర్ఎస్ మిగతా స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఉత్కంఠరీతే కొనసాగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థికే చైర్మన్ కనుక ఆదిలాబాద్ ఇస్తే స్వతహాగా కాంగ్రెస్లో ఉన్న అభ్యర్థిని కినుకు వస్తే చేతులు లేపే సమయంలో ఏం జరుగుతుంది, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని తాపత్రయం బీజేపీలో కనిపిస్తుంది. బీజేపీలో ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీకి సంబంధించిన ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఉన్నది. సహజంగా బీజేపీ తలుచుకుంటే 2-3 ఓట్లు బలం సంపాదించుకోవడానికి ఆస్కారం ఉండింది. కానీ దానికన్నా ముందే కాంగ్రెస్ అప్రమత్తమైంది. అటు ఎంఐఎం, బీఆర్ఎస్ మిగతా స్వతంత్ర అభ్యర్థులు తీసుకున్నారు. ఇక ఖానాపూర్ విషయంకి వస్తే 12 స్థానాలు ఇక్కడ బీజేపీ 4 చోట్ల, బీఆర్ఎస్ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల, ఒక స్వతంత్ర అభ్యర్థి 1 చోట గెలుచుకుంది. ఆ స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ తిరుగుబాటు కావడంతో అంటే 4 సభ్యులు అయింది. అంటే 12 స్థానాల కొరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ ఒక్కగా రావడంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సయోధ్య పూర్తిగా కుదరలేదు. అట్లాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, కాంగ్రెస్ బీజేపీ మధ్య కూడా కురెక్కి రాలేదు. అందుకని నువ్వు ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి దోబూతులాడుతుంది. చివరి నిమిషంలో ఎటు మారుతుంది అనేది తేటతెల్లం కాదు. అంత రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది బైన్సా మున్సిపాలిటీ. బైన్సాలో కూడా చాలా ఉత్కంఠమైన పోరు నెలకొంది. ఈ బైన్సాకు సంబంధించిన ఇప్పటికి వాస్తవంగా చూస్తుంటే బైన్సాలో ఎంఐఎం ఆధిక్యత ఉన్నది. ఇక్కడ మొత్తం 26 స్థానాలు కాదు, ఎంఐఎం 12 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానం, బీజేపీ 6 స్థానం, ఇతరులు 7 స్థానాలు గెలుచుకున్నారు. అంటే ఇతరుల ఎంఐఎం తిరుగుబాటుకు వ్యతిరేకించే వాళ్ళు, ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎంఐఎం చైర్మన్ పదవిని ఇవ్వడానికి కొంత ఒప్పుకోవడం. దానికి అనుగుణంగా భాజపా కూడా వారితో జతకరిస్తే ఇక్కడ ఎంఐఎం వరుసగా వస్తున్న పాలన పగ్గాలు చేపట్టేదానికి ఢీకొట్టాలని తాపత్రయం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎంఐఎం కూడా ఈ మిగతా ఇద్దరు మైనార్టీ సభ్యులకు బలం తీసుకోవాలనే చాప కింద నీళ్ళ ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా ఎంఐఎంలో కూడా ఇప్పుడు ముస్లిం మజ్లిస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందని ఇంకా ఉత్కంఠకు దారితీస్తుంది. ఎందుకంటే మస్లింకి సంబంధించిన ఒక మైనార్టీ వర్గం కొంత ఎంఐని వ్యతిరేకించడం కూడా ఇలా కీలకంగా మారింది. ఇలా అట్లాగే ఇప్పుడు ఖానాపూర్కు సంబంధించిన అంశాలు కానీ అట్లాగా మిగతా వేరే అంశాలకు సంబంధించిన కానీ ఇట్లా 12 మున్సిపాలిటీలో 11 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కీలక మారడంతో ఒక ఉత్కంఠ నెలకొంది. దీనికి చివరి నిమిషంలో ఎలాంటి ఘటనకైనా దారి తీయొచ్చు అనే ఒక భావన వ్యక్తమవుతుంది. అందుకే రాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ పరిగణన తీసుకుంటే ప్రతి మున్సిపల్ కేంద్రం దగ్గర కూడా మొత్తం ఒక ఉత్కంఠ జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట బంధం ఇచ్చి మనం చూడొచ్చు. ఆదిలాబాద్లో అయితే సెంచరీ మట్టింది. జిల్లా ఎస్పీ అఖిల్ మాజాన్ ఉన్నాడు. ఇక్కడ నిన్న రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగుతుంది, రాజకీయ ఉత్కంఠ అవుతుంది. రాష్ట్ర స్థాయిలో ఆకర్షిస్తుంది ఈ మున్సిపల్ ఎన్నిక. ఇలాంటి దాన్ని కూడా ఎక్కడ అంటే శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు ఎస్పీ ఉన్నారు. ఎట్లా ఉన్నారు సార్ ఇక్కడ సిచ్యువేషన్? అయితే బాగా సున్నితంగా అనిపిస్తుంది. అంటే మనతో ఇప్పుడు పీస్ఫుల్ నడుస్తుంది అన్ని. ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓటింగ్ అంటే ఇది ఏమంటారు, స్వీకారం తొందరగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుంది. మనం పోలీస్ బందోబస్తు, సెక్యూరిటీ
బాగానే మంచిగా పెట్టాము. దాదాపు 30 ఇన్స్పెక్టర్ సబ్ ఎస్డిపిఓ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ ఏర్పాటు చేశాము. ఇది కాకుండా ఫోర్స్ కూడా 200 మెంబర్స్ ఫోర్స్తో మొత్తం మనం పట్టణంలో మరియు ఇక్కడ ఈ మున్సిపాలిటీ చుట్టుపక్కల ఏర్పాటు చేయడం జరిగింది. 100% పీస్ఫుల్గా జరుగుతుంది, మనం చూసుకుంటాము. ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో కూడా ఎవరిని రాయకుండా 166 అంటే 144 ఏముంది. 163 బిఎన్ఎస్, 144 సిఆర్పిసి ఆల్రెడీ అది అమల్లో ఉంది. ఎవరైనా 3 కంటే ఎక్కువ మంది వీలు లేదు. జనరల్గా 5 ఉంటారు, బట్ ఇప్పుడు ఆర్డర్లో కొత్త ఆర్డర్లో 3 కంటే ఎక్కువ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీలు లేదు, కేసు నమోదు అవుతుంది. మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, మొన్న ఎలక్షన్ రోజు కూడా మనం కొంతమంది పైన ఆల్రెడీ ఇట్లా వాళ్ళు గ్యాదర్ అయితే వాళ్ళపైన 50 మంది గ్యాదర్ అయితే 2 టౌన్ మావలలో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దయచేసి వాళ్ళందరూ మీ ఇంటికి ఉండాల్సింది. ఎలక్షన్ పీస్ఫుల్గా జరుగుతుంది, పోలీస్ 100% ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది, సెక్యూరిటీ అండ్ అన్నీ మంచి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది అక్కడ పోలీస్ యంత్రాంగం తరపున తీసుకుంటున్న పటిష్టమైన బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంచిర్యాల కార్పొరేషన్ ఈ మిగతా 10 మున్సిపాలిటీలు మాత్రం నువ్వా నేననే ఆసక్తికరమైన పోటీలు కొన్ని. ఇందులో ప్రధానంగా రాజకీయంగా చూసిన ఎంఐఎం, బీజేపీ, అట్లాగే కాంగ్రెస్, భారస, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ఎవరికి పోటీ అన్న చేయడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. స్థానిక అంశాలను అయితే మొత్తం మీద చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, ఉప చైర్మన్ తీసుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు అనే రాజకీయంతో ముందుకు సాగుతుంది. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో.